హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా అరెస్ట్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. ఇప్పుడు అందులో భాగంగానే సజ్జల భార్గవ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏం చెప్తారు సార్ ఈ అరెస్ట్ల పర్వం గురించి? ఈ అరెస్టుల పరం గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో నిన్న సజ్జల భార్గవ రెడ్డి మీద పులివెందల్లో సింహాద్రిపురానికి చెందిన ఒక దళిత వ్యక్తి, హరి ఆయన పేరు, ఆయన SC/ST కేసు పెట్టమని కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆయన దళితుడు కాబట్టి తనను ఇబ్బంది పెడుతున్నాడు భార్గవ అంటే, భార్గవ డైరెక్ట్గా ఆయన ఎవరో భార్గవకు తెలియదు యాక్చువల్గా. ఓకే. కాకపోతే అతను కంప్లైంట్ ఏమిచ్చాడంటే, సోషల్ మీడియాని ఆర్గనైజ్ ఆయనే చేస్తున్నాడు కాబట్టి ఆయనే బాధ్యత వహించాలని ఏదో కేసు పెట్టాడు. అట్లాగే అర్జున్ రెడ్డిని ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, ఆయన మీద కూడా కేసు పెట్టాడు. అంటే క్లియర్గా మనకి పవన్ కళ్యాణ్ పోలీసుల్ని బెదిరించడం, అనితకి వార్నింగ్ ఇవ్వడం, నువ్వు కానీ చూడకపోతే నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరేగా ఉన్నాయని బెదిరించడం, దాంతో చంద్రబాబు రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ డిమాండ్స్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకోవడం, ఈమెను కూడా పవన్ కళ్యాణ్తో కల్పించాడు, అనితను కూడా. సో అప్పుడు క్లియర్గా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే, అంటే మనకు వేరే సోర్స్ ద్వారా వచ్చింది, ఏం చెప్పాడంటే, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు నన్ను మిమ్మల్ని అందరినీ మాట్లాడారు, వాళ్ళ మీద ఎందుకు మనం చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు వైసీపీ వాళ్ళని కులం పేరుతో ఇంకొక పేరుతో వదిలిపెడుతున్నాం అన్న ఒక ప్రెజర్ని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చాడు. సో మామూలుగా అయితే చంద్రబాబు ఇప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళ అరెస్టులు దీనికి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే తనకి వేరే రకాల ఇష్యూస్ ప్రధానంగా ఉన్నాయి. చంద్రబాబుకి ఏంటంటే రివెంజ్ మోడ్ అనేది చంద్రబాబుకి తక్కువ ఉంటుంది. ఆయన మాట్లాడతాడు కానీ యాక్షన్లోకి దిగినప్పుడు రివెంజ్ కంటే కూడా ఆయన అభివృద్ధి మీద, మిగతా మీద, వాటి మీద ఫోకస్ చేయడానికి, తన రాజకీయ వ్యూహాల మీద ఫోకస్ చేయడానికి ఎక్కువ టైం పెడతారు జనరల్గా ఆయన చూస్తాం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైము ఆయన అధికారం చేతిలో వచ్చింది, నేను నా అధికారం ఉండి కూడా నేను యూజ్ చేసుకోలేకపోతున్నాను, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. అలాగే జనసేన వాళ్ళని కొడుతున్నారు, ఎక్కడ చూసినా దాన్ని ఎగతాళి చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో ఇవి ఉన్నాయి. అయితే చంద్రబాబుకున్న లక్ష్యం కూడా ఏంటి, వైసీపీని నేలమట్టం చేయాలి పొలిటికల్గా, జగన్ని పొలిటికల్గా చంపేయాలనేది చంద్రబాబుకు కూడా ఉన్న లక్ష్యం. ఎందుకంటే రేపొద్దున తన కొడుకు సీఎంగా నిలబడాలంటే ఇక్కడ స్ట్రాంగ్ వ్యతిరేకత ఉండకూడదు అనేది చంద్రబాబుకున్న ప్లాన్. ఎవరికైనా అదే ఉంటుంది, ఎవరికైనా ప్రతిపక్షాన్ని తొక్కేయాలనేదే ఇవాళ రాజకీయాల స్టాండర్డ్ ఫార్మేట్. తామే ఉండాలి, ప్రతిపక్షం ఉండకూడదు, ఏ పక్షం కూడా స్ట్రాంగ్గా తమ కంటే ఉండొద్దు అనేది ఫార్మేట్. అది మోడీ సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు, మోడీనే అందరూ అనుకరిస్తున్నారు. జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, కేసీఆర్ ఉన్నా, రేవంత్ రెడ్డి ఉన్నా, ఎవరున్నా ప్రతిపక్షాలని తొక్కేయడం అనే అజెండానే ప్రధానంగా పనిచేస్తుంది. బలహీనపరచాలా, వీలైతే వాళ్ళని సర్వనాశనం చేసేయాలి, మనమే పరిపాలించాలి. అంటే ఎవరు కూడా 5 ఏళ్ళు పరిపాలించాలనుకోవట్ల, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఇలా టార్గెట్లు పెట్టుకోండి. జగన్ కూడా చూసాం కదా, 30 ఏళ్ళు జగనే సీఎం, ఇక్కడ కూడా కేసీఆర్ చనిపోయే వరకు ఆయనే సీఎం, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా 10 ఏళ్ళు మేము ఉంటాము అంటే నేనుంటాను సీఎంగా, ఇలాంటి ఒక గోల్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి సరిపోవట్లేదు, 5 ఏళ్ళు సంపాదన కావచ్చు, పదవులు కావచ్చు, సరిపోవట్లేదు. అందువల్ల ఏమవుతుందంటే ప్రతిపక్షాలని ఉంటే వీళ్ళు కంటిన్యూగా ఉండలేరు కదా, అందుకని వీక్ చేయాలి. దీంట్లో ఎవరు బలవంతుడైతే వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో ప్రజల రోల్ కానీ పీపుల్ సెంట్రిక్ పరిపాలన అనేది సైడ్ అయిపోయింది. ఎప్పుడు ప్రజలు కూడా ఏమైపోయారంటే, మాకు ఏమిస్తారు దాన్ని బట్టి మేము ఓట్లేస్తాం అనేది. నిన్ననే పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు ఎంపీ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఆయన అంటున్నాడు ప్రజల డబ్బులు విపరీతంగా డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారని ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. ఎందుకంటే గుంటూరులో ఎంపీగా ఆయన పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాడు కాబట్టి ఆయనకి ఆ నొప్పి తెలియచ్చు. సో ఇప్పుడు ఏమైందంటే, దీనివల్ల ఏమవుతుందంటే, ముందు వీళ్ళు ఒక ప్లాన్తో వెళ్తున్నట్టు కనపడుతుంది. ఫస్ట్ సోషల్ మీడియాలో అనామకుల మీద పడ్డారు. అనామకులు అంటే వాళ్ళు పెద్ద ఎక్కడ నోటెడ్ ఫిగర్స్ కాదు, వాళ్ళని అరెస్టులు చేయడం. దాంట్లో కూడా నొటేరియస్గా ఉన్నారు కొంతమంది, తనూరు వర్రా కానీ లేకపోతే బోరుగడ్డ అనిల్ కానీ, ఇలాంటి వాళ్ళు నొటేరియస్. ఎందుకు నొటేరియస్ అంటే వాళ్ళు చాలా నీచంగా తెలుగుదేశం వాళ్ళు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ బ్యాచ్ని కానీ, వీళ్ళందరినీ చాలా నీచంగా, స్త్రీలను కూడా నీచంగా మాట్లాడుతూ పోస్టులు పెట్టారు. వాళ్ళ అరెస్ట్ పట్ల ఎక్కడా సింపతి రాదు,
వాళ్ళని అరెస్ట్ చేస్తే మంచిదే అనుకుంటారు తప్ప సింపతి రాదు. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ అరెస్ట్ని అన్యాయం అని చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళు తిట్టింది కరెక్టే. కాకపోతే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, మేమే తిట్టామా, మీరు తిట్టలేదా, మేమున్నా మా మీడియాను సోషల్ మీడియా తిట్టింది, మీరు మెయిన్ మీడియాలోనే నీచమైన టైటిల్ పెడుతున్నారు. ఇవన్నీ నిన్న సాక్షిలో కూడా వాళ్ళు చూపించారు, ఎక్కడెక్కడ ఎలాంటి ఆంధ్రజ్యోతి కానీ, యూఎన్ కానీ, టీవీ కానీ, మా కానీ వీళ్ళందరూ ఎలా పెట్టారు టైటిల్స్ని. మొన్నటికి మొన్న జగన్ అదే నిన్న పెద్ద ట్వీట్ చేశాడు, మా తల్లిని చంపడానికి నేను కారు యాక్సిడెంట్ చేశాను, ఎప్పుడుదో మీరు అఫీషియల్ తెలుగుదేశం దీంట్లో పెడుతున్నారు, మరి దీన్నేమనాలి అనేది వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. దాంట్లో న్యాయం ఉంది. కాకపోతే నేను నిన్న కూడా చెప్పిన, వాళ్ళకి అడిగే మోరల్ రైట్ లేదు వైసీపీకి. ఎందుకు లేదు, వాళ్ళు కూడా ఇట్లాగే తెలుగుదేశం సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కదా గతంలో. శిరీష కావచ్చు, రంగనాయకమ్మ కావచ్చు, ఇంకా చాలామందిని అరెస్ట్ చేశారు, అరెస్టులు చేశారు. దానికి ఒక 10 రెట్లు వీళ్ళు పెంచారు. ఎప్పుడైనా అంతే, ఏదైనా ఇప్పుడు మనకిద్దరు కోపం వస్తే నువ్వు ఒక దెబ్బ కొడితే నేను 2, 3 కొడదాం అనుకుంటా, నువ్వు మళ్ళీ 4, 5 కొడదాం అనుకుంటావు. ఈక్వల్గా ఒక దెబ్బే కొట్టాడు కాబట్టి ఒకే దెబ్బ కొట్టమని డిమాండ్ చేసే ఇది లేదు. సో జగన్ అది కూడా మాట్లాడాలి. జగన్ అనే వ్యక్తి ఏం చేయాలి, మేము కూడా అరెస్టులు చేసాం గతంలో, మాది కూడా తప్పే, అట్లా వైలెన్స్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం దీనికి ఏదన్నా మధ్యవర్తులతో కమిటీ వేద్దాము, ఎవరి వైపు తప్పు ఉంటే వాళ్ళు తేల్తారు, మేము మా వైపు ఉంటే కూడా మేము మార్చుకుంటాం అన్న పద్ధతులు మాట్లాడాలి. కానీ రాజ్యాంగము, న్యాయము, స్వేచ్ఛ, ఇవన్నీ హక్కులు, ఇవన్నీ జగన్ మాట్లాడడం అనేది విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వేం చేసావు, నువ్వు అదే కదా చేసావు, అదే ఎక్కువ వీళ్ళు కొంత ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏదో జగన్ గొప్పతనమో చంద్రబాబు గొప్పతనం కాదు, వ్యవస్థలు నీ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు, అంతకంటే ఏం లేదు. కానీ వ్యవస్థల కంట్రోల్ ఉంటే ఇలా చేయొచ్చా అంటే, ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది, ఆల్రెడీ 40 దాకా పిటిషన్లు హైకోర్టుకి వెళ్ళాయి. సో ఉన్నది ఇంకా వైసీపీకి దీని మీద పోరాడాలి. ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడు తెలుగుదేశం ఒకప్పుడు బాధితులు, ఇప్పుడు వైసీపీ బాధితులు ఉన్నారు. దీంట్లో సజ్జల భార్గవరెడ్డి ఖచ్చితంగా అతను ఫేస్ చేయాల్సింది, ఎందుకంటే అతను ఇన్ఛార్జి, అతనికి తెలియకుండా ఈ పోస్టులు బయటకు వెళ్ళవు. కాబట్టి ఖచ్చితంగా అసలు నేను నిన్న కూడా చెప్పాను, వీళ్ళని కాదు అరెస్ట్ చేయాల్సింది, సజ్జల భార్గవరెడ్డి లాంటి వాళ్ళని అరెస్టులు చేయాలనుకుంటే, ఎందుకంటే వాళ్ళు కదా గైడ్ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు అది కూడా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మరి లోకేష్ని అరెస్ట్ చేయాలి కదా, లోకేష్ చూస్తున్నాడు ఇవన్నీ, మరి లోకేష్ ఆధ్వర్యంలో ఉండే తెలుగుదేశం మీడియా మా మీద ఎలా పోస్టులు పెడుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు, ఇప్పుడు కూడా అది వేరే విషయం, నేను మాట్లాడేది ఒకప్పుడు గురించి. ఒకప్పుడు విజయమ్మ మీద, షర్మిల మీద కూడా వాళ్ళు నిజంగా కామెంట్లు పెట్టారు. విజయమ్మకి సూర్యకి సంబంధం ఉందని వాళ్ళు పెట్టారు, షర్మిలకి ప్రభాస్కి సంబంధం ఉందని వాళ్ళు పెట్టారు. ఇవన్నీ తెలుగుదేశం మీడియా పెట్టలే, ఇవి ఎక్కడికి పోవు, ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఒకసారి వెళ్ళినాక అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. వీళ్ళు ఒకరే సైకోలు కాదు, సోషల్ సైకోలు అని అంటున్నారు. ఎస్, వైసీపీలో సోషల్ సైకోలు గండిగానే ఉండారు, తెలుగుదేశంలో లేరా? పవన్ కళ్యాణ్ ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, నిన్న వాళ్ళు ఇట్లా దాడులు చేస్తూ ఉంటే సపోర్ట్ చేస్తున్నాడు, పోలీసులను బెదిరిస్తున్నాడు జగన్ అని. పవన్ కళ్యాణ్ మాట్లాడింది 100% వాస్తవం. కానీ పవన్ కళ్యాణ్ బెదిరించట్లేదా పోలీసుల్ని? పవన్ కళ్యాణ్ మనుషులు ఇంకా నీచంగా దాడులకు కూడా వెళ్ళలేదా? జనసేన వాళ్ళు కత్తి మహేష్ లాంటి వాళ్ళని ఎట్లా వేధించారు, వాళ్ళని ఎప్పుడైనా కంట్రోల్ చేశాడా పవన్ కళ్యాణ్? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా తన సైన్యాన్ని కంట్రోల్ చేయలేదు. నేను కూడా చూసాను, నేను పరిటాల రవి పవన్ కళ్యాణ్ గుండు కొట్టలేదని వీడియో పెడితే అది అర్థం కాకుండా వాళ్ళకి టైటిల్ చూసేసి నన్ను బూతులు తిడతా మెసేజ్ పెట్టాడు. ఒరే వీడియో చూసావంటే నేను చూడాల్సిన అవసరం లేదంటాడు. ఆ స్థాయి మూర్ఖత్వం పవన్ కళ్యాణ్ బ్యాచ్లో ఉంటుంది. అంటే నేను వాళ్ళకి అనుకూలంగా పెడితే కూడా అది వ్యతిరేకం అనుకొని అది చూసే ఓపిక కూడా లేకుండా, ఇప్పుడు కూడా అంతే, మన వీడియోల కింద ఒక్కడు కూడా నా వీడియోలు చూసి పెట్టరు కామెంట్లు, టైటిల్ చూసి లేకపోతే వాడికి ఉండే ముందుగానే ఒక అభిప్రాయం ఉంటే అభిప్రాయాన్ని బట్టి కామెంట్లు పెడుతుంటారు. అంటే ఇలాంటి ఒక దారుణమైన వాతావరణం వచ్చేసింది. దీంట్లో ఏదో తెలుగుదేశం, జనసేన మేమేదో గొప్పోళ్ళు, వీళ్ళే సైకోలు అని మీడియా, ఇదంతా నీచంగా తయారైంది. అందరూ ఒకటే, ఇక్కడ అందరూ కూడా ఒకే స్థానంలో మొక్కలు తప్ప ఇక్కడ ఎవరు జగన్ గొప్ప వీళ్ళు తక్కువనో, వీళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ అనేది లేదు. ఈ కల్చర్ మారాలి. కానీ ఇది రెవెంజ్ మోడ్లో ఉంటే మారదు. ఇది
రివెంజ్ మోడ్లో లేకుండా ఆత్మవిమర్శ కూడా ఉండాలి. మేము కూడా తప్పులు చేసాం, మేము కూడా చేయం, మీరు కూడా చేయొద్దని చెప్పాలి తప్ప చంద్రబాబు ఎంతసేపటికి వాళ్ళే సైకోలు అంటే మరి వీళ్ళని ఏమనాలి? ఇంకా ఘోరంగా వీళ్ళు కూడా పెట్టారు కదా, వాళ్ళ స్త్రీల మీద పెట్టారు కదా. అట్లాగే పవన్ కళ్యాణ్ తన తల్లిని తన భార్యని అన్నాడని ఆయన బాధపడడం వాస్తవమే. కానీ మరి వాళ్ళ మీద పెట్టినప్పుడు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ఖండించాడా? భారతిరెడ్డిని ఇలా అనొద్దని ఎప్పుడైనా అన్నాడా? మరి ఇది ఏంటంటే గురువింద గింజ తన కింద ఉండే నలుపు తెలియకుండా నీ దగ్గర నలుపు ఉందని ప్రశ్నించినట్టే ఉంటుంది. కానీ ప్రజలు కానీ సామాన్య జనం కానీ అంత అమాయకులు గారు. వీళ్ళకి అధికారం ఉంది, వీళ్ళు వేధిస్తున్నారు.